ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ లేదా దీన్ని డీసెట్ అంటారు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇలాంటి ఈ కోర్సుకి ఈ 2024లో హై డిమాండ్ పెరిగింది. దీనికి గల కారణాలు ఏంటి? ఒకప్పుడు టీటీసీ అంటే పక్కకు తీసి పడేసే కోర్సును ఈరోజు ఇప్పుడు ఎందుకు ఇంత డిమాండ్ పెరిగిందో నేను మొన్న మధ్య వీడియో చేశా. సో దాంతో పాటు చాలా మంది ఈ సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, సార్ నేను డిగ్రీ అయిపోయింది సార్, నేను డిగ్రీ అయిపోయినాక బీఎడ్ చేయాలా టీటీసీ చేయాలా? నిజానికి డిగ్రీ తర్వాత బీఎడ్ అయితేనే బాగుంటుంది, కానీ టీటీసీ అయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. నేను ఒకప్పుడు నేనే వీడియో చేసిన, అతి పరిస్థితుల్లో మీరు టీటీసీ చేయకండి, టీటీసీ వేస్ట్ అని. ఎందుకంటే అప్పుడు కోర్టు తీర్పు అనమాట. ఇప్పుడు కోర్టు తీర్పు ఇలా వచ్చిన తర్వాత టీటీసీకి హై డిమాండ్ పెరిగింది. 20 నుండి 21 ఏళ్ళలో కనుక తొందరగా గవర్నమెంట్ జాబ్ చొచ్చుకొని పోవాలంటే ఒక మంచి సోర్స్ అన్నమాట. కాబట్టి టీటీసీ చేయాలంటే చాలా మంది అడిగే ప్రశ్న, సార్ సిలబస్ ఏంటి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దీని గురించి అంటున్నారు. ఇప్పుడు నేను ఇదే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర గౌడ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. 1 కాదు 2 కాదు 2500 వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేశా. ఇందులో 3 లక్షల ప్రశ్నలకు నేను సమాధానాలు ఇచ్చాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను సమాధానం ఇస్తుంటాను. మోడల్ ఐడియాస్ యాప్ ఉంది మనకి. దీంట్లో అన్ని ఎగ్జామ్ల క్వశ్చన్ పేపర్లు, అలాగే ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి కోచింగ్ క్లాసెస్ కూడా అందులో ఉన్నాయి. మోడల్ ఐడియాస్ యాప్ డిస్క్రిప్షన్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే మనం ప్రస్తుతం వచ్చేసి టీటీసీ గురించి చెప్పుకుంటున్నాం. సో టీటీసీ దీన్నే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటున్నాం. లేకపోతే ఓకేనా డీసెట్ డిఈఈ సెట్ అని చెప్తున్నాం, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ అని చెప్పేసి 2024వ సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఓకేనా. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకి సెకండరీ వాళ్ళు ఈ రూట్లో రావాలంటే ఇది చదువుకొని పెట్టుకోవడం అని చెప్పడం నా ఉద్దేశం. సో ప్రజెంట్ నేను April 17th రోజు శ్రీరామనవమి రోజు నేను రికార్డ్ చేస్తున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ రాలేదు, బట్ ఇంకొక 15-20 రోజులతో వస్తుంది. ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా 1 వీక్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక క్లాక్ దొరుకుతుంది. ముందుగా ఈ కోర్సు యొక్క లక్ష్యం ఏంటంటే, ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది ఎటు వెళ్తారు అంటే డిగ్రీకి వెళ్తారు. ఈ డిగ్రీ అనేది 3 సంవత్సరాల కోర్సు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏ టీచర్ ఉద్యోగానికి ఎంచుకుంటారు. నేను ఇక్కడ ఎవరికి రావాలని చెప్తున్నా, దీనికంటే మీకు టీచర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు డిగ్రీకి పోకుండా టీటీసీకి వెళ్ళండి. తొందరగా ఉద్యోగం రావడానికి ఛాన్స్. ఎందుకంటే డిగ్రీ చేస్తే ఉద్యోగం టీచర్ జాబ్కి ఎందుకు కాదు. డిగ్రీ తర్వాత పీజీ చేసినా సరే టీచర్ జాబ్కి ఉద్యోగం కాదు. ఎంఫిల్ చేసినా సరే, పిహెచ్డి చేసినా టీచర్ జాబ్కి అర్హత లేదు. కన్ఫ్యూజ్ కాకండి. నేను అట్లా చెప్తున్నాను, ఎందుకు అట్లా అర్హత ఉందని మీరు అట్లా అనుకోకండి. వాస్తవాలు చెప్తున్నాను, వీటికి అర్హత లేదు. టీచర్ జాబ్కి పోవాలి అంటే ఓకేనా, ఇంటర్ తర్వాత టీటీసీ అయినా చేసి ఉండాలి, డిగ్రీ తర్వాత బిఎడ్ అయినా చేసి ఉండాలి. ఈ 2 టీటీసీ కానీ బిఎడ్ కానీ ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్ జాబ్కి ఎలిజిబుల్. మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ప్రభుత్వ ఉద్యోగాలకి వీళ్ళకి రావన్నమాట ఎవరికి కూడా. అందుకని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయని మనం ఒకసారి డిసైడ్ చేసుకుంటే, సో ఇక్కడ SGT అనే ఉద్యోగం ఉంటుంది, ఆ తర్వాత SCA అని ఉంటుంది, ఆ తర్వాత LP అనే ఉద్యోగాలు ఉంటాయి కామన్గా, ఆ తర్వాత PETలు, వీళ్ళందరిపైన HMకి ఎగ్జామ్ లేదు, దీని పక్కన పెడదాం. HGT అంటే ఏంటంటే సెకండ్ గ్రేడ్ టీచర్. వీళ్ళు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు టీచింగ్ చేస్తారు, సెకండ్ గ్రేడ్ టీచర్ అనే వాళ్ళు. ఓకేనా. తర్వాత SCA అంటే ఏంటిది, స్కూల్ అసిస్టెంట్. వీళ్ళు 6 నుండి 10వ తరగతి వరకు టీచింగ్ చేస్తారు. LP అంటే లాంగ్వేజ్ పండితులు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటాయి. 1 to 5 చెప్పే సార్ ఉంటారు, మళ్ళీ 6 to 10 చెప్పే వాళ్ళు. PET అంటే మీకు తెలుసు, ఇది పక్కన పెడతారు. ఇప్పుడు అసలు కథ ఏంటంటే, ఇంటర్ తర్వాత మీరు SGT అనే ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ తర్వాత 2 సంవత్సరాల టీటీసీ చేసి ఉండాలి. SCAకి స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ తర్వాత 2 సంవత్సరాల BEd చేసి ఉండాలి. సో ఇలా ఏమైనా దీనికి ఈ LPలు ఇవి ప్రజెంట్ ఇంత హిందీ పండిట్, తెలుగు పండిట్ ఇలాంటి కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు అవేమి తీసేశారు. డైరెక్ట్గా BEd దీనికి ఎలిజిబుల్ కాబట్టి డైరెక్ట్ BEd ద్వారా వస్తున్నారు. అసలు అనే విషయం ఏంటంటే, ఇంటర్ అయిన 2 ఏళ్ల తర్వాత టీటీసీ 2 సంవత్సరాలు చేస్తే ఇంటర్ ప్లస్ టీటీసీ 2 years తర్వాత డైరెక్ట్ ఇది ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత. ఇంతకుముందు ఎలా ఉందంటే, సో ఇంటర్ ప్లస్ టీటీసీ చేసిన వాళ్ళు SGT ఉద్యోగానికి అర్హులే. ఆ తర్వాత డిగ్రీ ప్లస్ BEd చేసిన వాళ్ళు కూడా SGT ఉద్యోగానికి అర్హులే ఉండే. అంటే డిగ్రీ BEd చేసిన వాళ్ళు ఇటు SGT ఉద్యోగానికి రాయొచ్చు, అటు SCA స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి, రెండింటికి ఉద్యోగాలకు రాయొచ్చు. ఇలా ఉండే. కానీ ఈ మధ్య అంటే ఈ 2023-24లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంటర్మీడియట్ ప్లస్ టీటీసీ చేసిన వాళ్ళకి మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాకుండా సెకండ్ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతోపాటు NCERT నిబంధనలు కూడా క్లియర్ చేశారు. అవును,
టీటీసీ వాళ్ళకి మాత్రమే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, మన మండలంలో హై స్కూల్ ఒకటి ఉందనుకోండి, దాని చుట్టూ ప్రతి విలేజ్లలో ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమరీ స్కూల్లో టీచ్ చేసే సార్, ప్రైమరీ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, పోస్టులు ఎక్కువ ఉంటాయి, కాబట్టి దీనికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రైమరీ స్కూళ్ళలో 1 to 5th మనం క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు సో దీనికి ఎక్కువ పోస్టులు ఇవ్వండి. ఇప్పుడు రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. స్కూల్ అసిస్టెంట్ అంటే దీనికి ఒక 500 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి, అదే ఎస్జిటికి ఏకంగా 1500 ఉద్యోగాలు ఉంటాయి. మళ్ళీ ఈ 500 ఉద్యోగాలలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు, తెలుగు ఇట్లా డివైడ్ అయిపోయి పోస్టుకి 20 పోస్టులు 30 ఉంటాయి. ఇక్కడ 1500 అందరికి ఉంటాయి. ఇక్కడ పోస్ట్ డివిజన్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సాధించడం తేలిక. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చిన్న ఏజ్లోనే టీటీసీ చేసి ఇటు ఎగ్జిక్యూటివ్ పూర్తయింది అనుకోండి, డిస్టెన్స్లో డిగ్రీ చేసుకోవచ్చు. కానీ ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటూ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ కావచ్చు, ఇంకా దేనికైనా ప్రిపేర్ కావచ్చు. అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. ఎందుకంటే ఎవరో ఒకరు కామెంట్ పెడతారు, అరే ఇవి ఏ కంట్రా బాబు అని ఒకటిలో ఒక కామెంట్ పెడతారు. నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వేసినప్పుడు మాత్రమే ఏ ఉద్యోగం అయినా వస్తుంది. ఉద్యోగం వేస్తేనే ఇది ఎలిజిబుల్ అనమాట. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు, వెదర్ యూఆర్ ఫ్రమ్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా పర్లేదు, పాలిటెక్నిక్ డిప్లొమా అనమాట. సో మీరు ఈ యొక్క టీటీసీ అనేటువంటి టెక్నికల్ టీచర్ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు దీనికి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో సిలబస్ ఏముంటుందంటే ఫస్ట్లో వచ్చేసి మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, ఆ తర్వాత పార్ట్ సి, నథింగ్ బట్ పార్ట్ 1 to 3 అని ఇట్లా ఉంటాయి. ముఖ్యంగా పార్ట్ 1లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి 10 questions 10 marks ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఓవరాల్గా 100 questions ఉంటాయి, 120 minutes టైం ఉంటుంది, 120 marks ఉంటాయి. Now it is a multiple choice question paper. ఓకే, తర్వాత ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు మార్క్స్ పట్టడం రావాలి, కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి ఎగ్జామ్లో 100 questions ఉంటాయి. ఈ 100కి 120 minutes టైం మీకు ఇస్తాడు. ఈ 120 minutesలోనే 120 మనకి అంటే 100 questions 100 marks 120 minutes. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 multiple choice options. ఈ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ ఈ ఎగ్జామ్లో ముందుగా జనరల్ నాలెడ్జ్ నుండి, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుండి 10 questions వస్తాయి. ఇందులో జీకే నుండి 5 questions వస్తాయి విత్ 4 multiple choice ఆప్షన్స్. ఆ తర్వాత టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 4 questions, ఆ 5 questions 10 మార్కులు వస్తాయి ఓవరాల్గా ఇక్కడ నుండి మనం చూసుకుంటే. ఓకేనా? టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే ఎట్లా ఉంటాయంటే ఒక సారు క్లాస్లోకి వెళ్ళి విద్యార్థులకి బాగా చెప్పాలంటే దాని వెంట ఏం తీసుకెళ్ళాలి, టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళాలి, ఆప్షన్ ఏ టీఎల్ఎం తీసుకోవాలి, కట్టెలు తీసుకెళ్ళాలి, లేదా ఏదో గైడ్ తీసుకెళ్తాను, ఆప్షన్ కట్టాలి. ఇట్లా టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్. మీరు అప్ టు ఇంటర్మీడియట్ చదివినటువంటి దాంట్లో ఉండేటువంటి ప్యూర్ గ్రామర్లో 10 questions వస్తాయి. ఆ తర్వాత దీంట్లో 10 మార్కులు. తర్వాత జనరల్ తెలుగు, మీరు 10th వరకు చదువుకునేటువంటి అన్ని లెసన్లో ఉన్న తెలుగుని బట్టి మీకు ఇక్కడ 20 questions 20 మార్కులు అయితే మీకు వస్తాయి. ఓకేనా? సో ఈ రకంగా మనకి తెలుగు, ఇంగ్లీషు, జీకే అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ వీటన్నిటికీ కలిపి 40 మార్కుల పేపర్ ఉంటుంది. ఇవి పార్ట్ 2 వరకు అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 3కి వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ అనేది అప్ టు 10th class వరకు ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఇవ్వడానికి ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఇంటర్లో ఎంపీసీ విద్యార్థులకి ఈజీగా ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే సిఈసీ, బైపీసీ అందరూ ఎదుగులే కాబట్టి ఇక్కడ సో 20 marks అనేది మ్యాథమెటిక్స్ పైన వస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ నుండి 10 ప్రశ్నలు వస్తాయి, ఫిజిక్స్ నుండి, కెమిస్ట్రీ నుండి. ఆ తర్వాత బయాలజికల్ సైన్స్ నుండి ఇంకొక 10 ప్రశ్నలు వస్తాయి. ఆ తర్వాత సోషల్ స్టడీస్ నుండి 20 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి 20, 20, 40, ఆ తర్వాత 50, 60 మార్కులు ఇక్కడ నుండి వస్తాయి. బేసిక్గా ఇవంతా మనం ఏంటంటే 6th class నుండి 10th class వరకు. ఓకేనా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్ పుస్తకాలు మొత్తం చదువుతూ నోట్స్ తయారు చేసుకొని అటు తర్వాత ఇంటర్మీడియట్లో మంచి గ్రామర్ ఉన్నటువంటి మెటీరియల్ బలంగా చదివితే తెలుగు పుస్తకాలను కూడా మనం చూస్తాం. హిందీ తప్ప, ఇంగ్లీష్ తప్ప మిగతా వచ్చి గ్రామర్ బయట నేర్చుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 9 కాలేజీలు మాత్రం ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు. ఓకేనా? హైదరాబాద్ తప్ప మిగతా పాత జిల్లాలో ప్రతి కాలేజీ ఒక కాలేజ్ ఉంది. గవర్నమెంట్లో సీట్ వస్తే మీకు తక్కువ ఫీజు ఉంటుంది, ప్రైవేట్లో ఫీజు వస్తే దాదాపు ఎక్కువ ఫీజు ఉంటుంది. హాస్టల్స్ ఉండవు, డబ్బులు బాగానే చెల్లించుకోవాలి. మళ్ళీ గత 4 సంవత్సరాలుగా టీటీసీకి డిమాండ్ లేకపోవడం వల్ల కాలేజీలు సగం తగ్గినాయి. కాబట్టి ఇప్పుడు టీటీసీ సీట్ల సంఖ్య జస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకు 6,000, 7,000 ఉన్నాయి.
సో ఇందులో సీట్ రావడం అంటే చాలా కష్టం మరి. అందుకని చెప్పేసి విద్యార్థులు ఈ సిలబస్ని, నేను చెప్పిన సిలబస్ని, సార్ దీనికి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది సార్, బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, బయట మార్కెట్లోకి వెళ్ళి టీటీసీ లేదా డీసెట్ లేదా డైట్ సెట్ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ ఇవ్వమంటే మీకు ఆల్మోస్ట్ మార్కెట్లో ఎక్కడైనా మీరు ఎలిజిబుల్ రెడీగా ఉంటే తీసుకోవచ్చు. ఇంకోటి అంటే మీరు పాలిటెక్నిక్ చదివే వాళ్ళు అయితే పాలిటెక్నిక్ వల్ల మ్యాథ్స్ ఉంది, అది ఇక్కడ యూజ్ అవుతుంది. ఆ ఏపీఆర్ చేసి రాసేవాళ్ళు కానీ సిఓఈ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇందులో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, పాలిసెట్ టెక్నిక్లో కూడా. సోషల్ తప్ప ఇవన్నీ మీకు పాలిసెట్ బుక్లో దొరుకుతాయి. సో దాన్ని మీరు బలంగా ఏదైనా కొంతవరకు దొరికే. సోషల్ కొరకు మళ్ళీ సపరేట్గా మనం బుక్ చదవాల్సిందే. సోషల్ బుక్స్ చదవాలి 6th, 7th, 8th, 9th, 10th. అందులో జాగ్రఫీ, హిస్టరీ పార్ట్, ఎకనామిక్స్ పార్ట్ పర్టికులర్గా మనం చదివి నోట్స్ బలంగా ప్రిపేర్ చేసుకోవాలి. అదే తెలుగు పుస్తకాలు అని అవుతూ తెలుగు గ్రామర్, అదే తెలుగు బుక్స్, కవిత్వాలు, కథలు వాళ్ళు రాసినటువంటివి ఇది చూసుకోవాలి. ఇంగ్లీష్లో ప్యూర్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ మీకు కావాలంటే మోడల్ ఐడెన్స్ అనే యాప్లో దీని క్లాసెస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి వినొచ్చు మన సబ్స్క్రైబర్ అందరూ. జీకే మీరు ఏం చేయని చదవకపోయినా అందులో 5 మార్కులు కాబట్టి 1, 2 చదువుతూ ఉంటాయి. టీచింగ్ అప్ట్యూడ్ ఈజీగా ఉంటుంది, మీరు ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇక్కడ 100 మార్కులకి పాస్ ఎంత సార్, ఇదే నన్ను అడుగుతారు. సార్ నేను ఎస్సీని సార్ నాకు పాస్ ఎంత, నేను ఎస్టీని సార్ నాకు పాస్ ఎంత. పాస్ మార్కులు అనేటివి సీట్లు రావు. 100కి 35 అయితే పాస్, 100కి 35 అయితే పాస్, కానీ 35కి సీట్ రాదు. మినిమం 60 మార్కులు వస్తేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఒక్కొక్క క్యాస్ట్ బట్టి ఉంటుంది. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ కాలేజ్కి ఎట్లా అనేది మనం చూసి ఇవ్వాల్సింది చాలా రూల్స్ రెగ్యులేషన్. 60 మార్కులు రావాలంటే మ్యాథ్స్లో ఒక 20 అన్న కానీ ఒక 15 రావాలి, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కనీసం ఒక 5, 10 అన్న కానీ, ఇక్కడ నుండి ఇక్కడికి 20-25 మార్కులు, సోషల్ స్టడీలో ఒక 15. సో ఇవన్నీ మనం కలుపుకుంటే 40-45 మార్కులు ఇక్కడనే వచ్చి మీతో ఒక 20-25 ఇక్కడ కొట్టగలిగితే ఆ రకంగా మనం కనీసం 60 మార్కుల పైన సీట్ రావడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఇక వీళ్ళు ఈ కోర్సు చేసుకొని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీకి వెళ్ళొచ్చు, లేదంటే డిస్టెన్స్లో డిగ్రీ కూడా వీళ్ళు ఈ కోర్సు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. సో కంటిన్యూగా 2 ఒకేసారి చేస్తే సమస్య రావడానికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 2 ఒకే దగ్గర మనం సర్టిఫికేట్ చూపెట్టాం కాబట్టి దీని నడుస్తుంది. కానీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే బెటర్. 2 అయిన తర్వాత మళ్ళీ మీరు డైరెక్ట్గా డిగ్రీకి వెళ్ళొచ్చు. డిగ్రీ నాకు వద్దు అని అనుకుంటే మీరు ఇక్కడ నుంచి టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి తర్వాత ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో కామన్గా ఉండే సిలబస్ మాత్రం ఇది. నోటిఫికేషన్ వచ్చినాక నేను మళ్ళీ క్లియర్ చెప్తాను. నోట్స్ ఓన్గా తయారు చేసుకోవాలి అంతే. లేదంటే విజేత కాంపిటీషన్ బుక్ మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని మీరు బలంగా చదువుకుంటూ పోతే అయిపోతుంది. అన్నట్టు బిట్స్ ఉంటాయి, బిట్స్ని బలంగా చదువుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ. ఈ సీట్ కనుక కొడితే మీరు డైరెక్ట్గా 2 ఏళ్ళ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ కనుక ఉంటే, నేను చెప్తున్నా ఇప్పుడు ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఎన్నికలతో ముందుబడి ఉంది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇప్పుడు కనుక ఈ రాబోయే 2 ఏళ్ళ టీటీసీ చేసిన వాళ్ళకి, అంటే మీకు ఇంటర్మీడియట్లో 18 ఏళ్ళు ఉంటాయి, ఇది అయిపోయిందంటే 21, 20 అట్లా వస్తుంది. ఆ తర్వాత 2029లో మళ్ళీ మీకు ఎట్లాగూ 26, 27, 29లో మళ్ళీ ఎలక్షన్ టైమే కాబట్టి ఆ టైం వరకు మీరు ఎంచక్క టీటీసీ పూర్తయి ఉంటుంది. ఇంకొక వైపు మీరు బలంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే టెట్ క్వాలిఫై కనుక మీరు అయ్యారు అనుకుంటే ఆ టచ్ నోటిఫికేషన్లో కంపల్సరీగా మళ్ళీ ఒక 10,000 పోస్టులు ఈజీగా ఉంటాయి. ఆ 10,000 పోస్టుల్లో మీ జిల్లాకి కనీసం ఒక 200 పోస్టులు వస్తాయి. ఆ 200 పోస్టుల్లో మీరు జాబ్ కొట్టలేరా? అంటే 22-23 ఏళ్ళనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మీ ఫ్రెండ్ ఇంకా డిగ్రీ అవుతూనే ఉంటాడు, ఆన్ ఫ్రెండ్ ఇంకా పీజీ అవుతూనే ఉంటాడు, మీరు ఎంచక్క ప్రభుత్వ ఉద్యోగం జాబ్ కొట్టుకునే అంటే ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని. నేనైతే దీని నుంచి పాజిటివ్గానే మాట్లాడుతున్నా. ఒకప్పుడు నేనే అర్థం, ఎందుకు అర్థం అంటే ఎప్పుడైతే బీఈడి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలు, ఇప్పుడు ఏంటంటే ఎస్జిటి అనే ఉద్యోగాలు కేవలం టీటీసీ వాళ్ళే రాయాలి, ఇంకెవరు కూడా లేరు. అందుకని కోర్సుకి డిమాండ్ పెరిగింది. సో దీనికి ఎవరైనా వేయచ్చు. ఈ టాలెంట్ ఉన్నాడు, ఈ టాలెంట్ లేడు, వాడు రూరల్ బ్యాక్గ్రౌండ్, వీడు అది వాడు ఏం లేదండి. తెలుగు నీకు ఉందా, నీకు జాబ్ రావాలని చదువుకో. నీకు అంత తెలుగు ఉంటే ఈ జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా చదువుకో. ఈరోజు కూడా గ్రూప్ 2లో ఎక్కువ మంది ఉద్యోగం సాధించాలంతా గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, అంతా ఎస్జిటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సివిల్ సర్వీసెస్ రోణంకి గోపాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఈ ఎస్జిటి ఉద్యోగం సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక సోర్స్ ఆలోచన మీది. నేను మీకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకేనా? సో వీడియో చూసారు కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళ క్వశ్చన్స్ అడగవచ్చు. సబ్స్క్రైబర్లు అందరూ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.